జంగారెడ్డిగూడెంలో చింతలపూడి మార్కెట్ యార్డ్ కమిటీ నందు జీఎస్టీ తగ్గుదలతో రైతులకు జరిగే మేలు గురించి అవగాహన కల్పించారు. జీఎస్టీ తగ్గుదల కరపత్రాలను ఆవిష్కరించారు. వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి ఉత్పత్తులను ప్రదర్శించారు. వీటిని నాయకులు తిలకించారు. ప్రభుత్వం అందించే తోడ్పాటుపై అధికార యంత్రాంగం అవగాహన కల్పించారు. ట్రాక్టర్స్ తో ప్రదర్శన చేశారు. జడ్పీటీసీ పోల్ నాటి బాబ్జీ, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, వల్వల తాతాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి పెన్మర్తి రామ్ కుమార్, పరిమి సత్యనారాయణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, జనసేన పార్టీ నాయకురాలు బురుజు ఉమామహేశ్వరి, జనసేన పార్టీ మండల నాయకులు ఆకుల రాకేష్ తదితరులు హాజరయ్యారు. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై గుర్తింపు వస్తున్నప్పటికీ వీటిపై అవగాహన కల్పించాల్సిన అధికార యంత్రాంగం మాత్రం అనుసరించే తీరుపై విస్మయానికి గురిచేస్తుందని పలువురు తెలియజేస్తున్నారు. భారీ స్థాయిలో రైతాంగాన్ని సమీకరించకపోయినప్పటికీ మోస్తరుగా రైతులకు సమాచారం అందించి తీసుకురావాల్సిన ఆవశ్యకత్వంపై అధికారులు దృష్టి పెట్టలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు పేలవంగా ఏదో మమ అన్నట్లుగా నిర్వహించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరైనప్పటికీ మండలంలో రైతులను సమైక్యపరచడంలో అధికారులు విఫలమయ్యారని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ ఆర్డీఓ మెరుగు ముక్కంటిని ఆహ్వానించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణతో పాటు వ్యవసాయ అధికారులు బుచ్చిబాబు, వ్యవసాయ అధికారి పవన్ తదితరులు హాజరయ్యారు. ఉద్యానవన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, ఉద్యోగస్తులు, క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం హాజరయ్యారు. స్టేజ్ పైన ప్రధానమైన అధికారులు, కూటమి నాయకులు ఉంటే స్టేజ్ ఎదురుగా సంబంధిత శాఖ సిబ్బంది హాజరయ్యారు. ఆశించినంత స్థాయిలో రైతులను సమకూర్చడంలో అధికార యంత్రాంగం లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం, జిల్లా స్థాయి అధికారులు జీఎస్టీ తగ్గుదలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రతిష్టాత్మకంగా పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రైతులను సమైక్యపరిచి జీఎస్టీపై అవగాహన కల్పించే విధంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఇటీవల గోపాలపట్నంలో ట్రాక్టర్ నడిపి చైతన్యం తీసుకువచ్చారు. కానీ జంగారెడ్డిగూడెంలో కొత్త ఇంజన్ ట్రాక్టర్స్ ను ప్రదర్శనకు తీసుకొచ్చారు. రైతులవా లేక షోరూమ్ నుంచి తీసుకొచ్చినవా అనేది పెరుమాళ్ళకు ఎరుక. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మేము అందరం కూడా ప్రకృతి వ్యవసాయ సిబ్బందిగా వర్క్ చేస్తున్నాం సార్. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మేము రైతులకి అందుబాటులో ఉండేలాగా, జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చే ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఉండేలాగా మేము ఇక్కడ షాప్ని అరేంజ్ చేసుకున్నాం సార్. మాకు మెయిన్ థీమ్ ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ చేసి చాలా నష్టపోయే రైతులందరినీ కూడా మేము తక్కువగా, అంటే వాటికి అయ్యే ఖర్చు మీద ఒక సంవత్సరానికి సరిపడా వ్యవసాయానికి 1,00,000-1,50,000 వరకు అయితే మనది 20,000, 30,000 పెట్టుబడి అయ్యేలాగా మేము డిజైన్ చేసుకొని దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మేము తయారు చేస్తాం. ఏదైతే రైతుల కోసం 18% నుంచి 5% తగ్గించినటువంటి సందర్భంలో రైతులకు అవగాహన కల్పించాలి, ఇంకా చైతన్యం తీసుకురావాలి అని అవగాహన సదస్సుని మరి ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా అభినందనలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముఖ్యంగా రైతు సోదరులకి నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ, కూటమి ప్రభుత్వం గాని చంద్రబాబు నాయుడు గారు గాని రైతులకు ఎప్పుడూ కూడా పక్షపాతండి. గతంలో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది. ఏ జిఎస్టీ తగ్గిన టైంలో కూడా చాలా మంది రైతులకి 1,50,000 రూపాయలు డైరెక్ట్ గా సబ్సిడీ ఇచ్చినటువంటి ఘనత ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి ఇప్పుడు ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మోదీ గారు ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు అందరు సీఎంలు అడిగారండి. వారు ఇలా నేను తగ్గిస్తున్నాను ఇంటర్నల్ గా అడిగినప్పుడు ముందుగా స్పందించింది మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. తగ్గించమని అడిగింది కూడా కూటమి ప్రభుత్వమే. మరి ఈ రోజు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. కింద సోదరులు చెప్పినట్టు నిన్న నేనే కొంతమంది సోదరులు రైతులు ఆటలు కొంటే వెళ్ళాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం. 90,000 నుంచి 1,25,000, 1,30,000 తగ్గడం అంటే మామూలు విషయం కాదు. అది ఒకటే కాదు, ఇంకా చాలా వస్తువుల మీద తగ్గాయండి. ప్రతి రైతుకి కూడా దసరా కంటే కూడా జిఎస్టీ పండుగ ఎక్కువగా ప్రతి కుటుంబాల్లో సంబరం జరుపుకుంటున్నారు. అలాగే మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మరి ఇంకా మోదీ గారు మంచి మనసుతో, చంద్రబాబు గారు మంచి మనసుతో, లేదా పవన్ కళ్యాణ్ గారికి నెగిలాగా మంచి మనసుతో నెక్స్ట్ 3 జిఎస్టీలో పూర్తిగా ఉచితం ఇస్తే బాగుంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల తరఫున. నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు జిఎస్టీ యొక్క భారం ప్రభుత్వం ఎంత తగ్గించిందో మీరు చూస్తున్నారు. నిన్న మీరు అందరూ జంగారెడ్డిలో చూశారు. అంటే ఇంచుమించుగా మీరు ఒక ట్రాక్టర్ కొంటే ఈ రోజు 1,50,000 రూపాయల నుంచి 2,00,000 వరకు సేవింగ్స్ వస్తాయి. ఒక మోటార్ సైకిల్ కొంటే 30,000 రూపాయలు మామూలు రెగ్యులర్ వెహికల్. అదే బుల్లెట్ లాంటివి కొంటే 50,000 దాకా తగ్గిపోతుంది. అంటే సామాన్య ప్రజలకి, ప్రతి ఒక సంపన్న వర్గాల వారికే కార్లు, మోటార్ సైకిల్ అనే కాకుండా రైతులకు కూడా వెహికల్స్ మీద తిరగాలి. అదేవిధంగా ట్రాక్టర్ అనేది అవసరం రైతుకి, నిత్యావసర వస్తువు అయిపోయింది. ఈ రోజు నాగలు దున్నేవాడు ఎవరు లేదు. మాక్సిమం అందరూ కూడా సాల్లు కూడా ఇదివరకు ఏంటంటే ట్రాక్టర్ దున్నిన తర్వాత సాల్లు ఎడ్లతో తోలేవారు. అది కూడా ఇప్పుడు ట్రాక్టర్ తోనే సాల్లు తాగుతున్నాం. ఎగతాలతం కూడా ఇదివరకు ఏంటంటే దంతులు కట్టేవారు. అవి కూడా ట్రాక్టర్ నే మనం నాగల చెట్టుని విడదీసి ట్రాక్టర్ అన్ని రకాలుగా ట్రాక్టర్ తోనే వ్యవసాయం చేసే పరిస్థితి ఈ రోజు
ఉత్పన్నమైంది. అంటే ట్రాక్టర్ నిత్యావసర వస్తువు. ఒక ట్రాక్టర్ రైతుకి ఎంత ఉపయోగం. ఇక్కడ ఉన్న చాలా మంది పెద్ద రైతులు మాక్సిమం టొబాకో బోర్డులో గానీ మిర్చి గానీ సంపాదించే రైతులు, పండించే రైతులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు చాలా మంది. అల్లూరు రామకృష్ణ గారు కానీ సత్పండి గారు అందరూ. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన గొడౌన్ నందు యూరియా ఉన్నప్పటికీ లేదని చెప్పడంతో తిరుమలపురానికి చెందిన రైతు చక్రధర్రావు కంగు తిన్నాడు. 2 బస్తాల యూరియా తీసుకువెళ్దామని గొడౌన్ కు ఆటో తీసుకువచ్చాడు. యూరియా లేదని చెప్పడంతో వెనుతిరిగి వెళ్లిపోతున్న సమయంలో మీడియా అక్కడకు చేరుకుని రైతును ప్రశ్నించడంతో యూరియా లేదని చెబుతున్నారని వెళ్లిపోతున్నట్లు సమాధానమిచ్చారు. గొడౌన్ నిర్వహిస్తున్న సిబ్బందిని మీడియా ప్రశ్నిస్తే తాము లేదని చెప్పలేదని, ఆటో ఆపకుండా మమ్మల్ని అడిగారని, ఆ సౌండ్ లో అమోనియా ఉందా అని అన్నట్లుగా వినిపించిందని, అమోనియా అయితే లేదని, యూరియా అయితే ఉందని సమాధానమిచ్చారు. లేదని యూరియా ఉందని అడిగితే లేదనే చెప్పారని రైతు చక్రధర్ గట్టిగా తెలిపాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సొసైటీ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్ సైతం గొడౌన్ పరిస్థితి తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. దీంతో రైతుకు 2 బస్తాల యూరియా ఇచ్చారు. బోర్డుపై స్టాక్ నిల్వలు రాసి ఉంచామని రైతులు చూసుకోవచ్చని సిబ్బంది తెలియజేస్తున్నారు. తనకు యూరియా బస్తాలు ఇవ్వడంలో సహకరించిన మీడియాకు రైతు చక్రధర్ ధన్యవాదాలు తెలిపారు. సొసైటీలో యూరియాతో పాటు మిగిలిన ఎరువులు సైతం అందుబాటులో ఉంటున్నాయని జంగారెడ్డిగూడెం సహకార సంఘం డైరెక్టర్ పాతూరి అంబేద్కర్ సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. సొసైటీలో ఎరువులకు సంబంధించినటువంటి యూరియా, అమోనియా, పొటాషియం, ఇంకా మనకి కావాల్సినటువంటి రైతాంగానికి కావాల్సినటువంటి ఎరువులన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రైతులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాటిని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు సొసైటీలో అమ్మకాలు లేవు. ఇప్పుడు రేపు సోమవారం నుంచి అమ్మకాలు జరుగుతుంది. రైతులందరూ గమనించవాలి. తిరుమలాపురం రైతులు ఇక్కడ మార్కెట్ యార్డుకు వచ్చి ఏమంటే యూరియా ఉందా, పొటాషియం ఉందా అంటే ఫస్ట్ మా దగ్గర ఏమి లేవు, స్టాక్ లేదని చెప్పేసి చెప్పడం జరిగిందంట. వారు వెంటనే మన విలేక సోదరులు వచ్చి ఏంటి ఇక్కడ బోర్డు రాశారు, ఉందా లేదని చెప్తున్నారు ఏంటని అడిగితే వెంటనే మా దగ్గర ఉందండి తీసుకోండి అని చెప్పేసి అని ఆ రైతులకు ఇవ్వడం జరిగింది. అమ్మోనియా యూరియా అడిగాం, అమ్మోనియా లేదన్నారు, యూరియా కూడా లేదన్నారు. తర్వాత ఇప్పుడు ఇచ్చారు మీరు వచ్చిన తర్వాత. సూర్య చక్రధర చిట్లూరు తిరుమలాపురం. ముందు యూరియా అమ్మోనియా అడిగామండి లేదన్నారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత ఉందన్నారు.